వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల లైవ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డాక్టర్ సతీష్ గారు మన ముందున్నారు. ఎప్పటి నుండో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఎపిసోడ్స్ ద్వారా విద్యకు సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ మీద క్లారిఫికేషన్ ఇస్తూ ఎన్నో ఎపిసోడ్లతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. అయితే ఆదివారం ప్రత్యేకంగా ప్రేక్షకుల కోరిక మేరకు ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా డాక్టర్ సతీష్ గారితో నేను ఉన్నాను. ఇప్పుడు డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. మీకు కనుక ఎటువంటి సమస్యలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే స్క్రీన్ ప్లేపై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ సతీష్ గారితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి. నమస్కారం డాక్టర్ సతీష్ గారు. సో ఈ లైవ్ కార్యక్రమానికి మీకు స్వాగతం. అలాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే ఎప్పుడు చూసినా దేనో ఒక దాని మీద మీరు టాపిక్ చేస్తూ ఉంటారు. ప్రజల్ని అప్రమత్తం, అంటే ముఖ్యంగా విద్యార్థులు యొక్క బంగారు భవిష్యత్తు కోసం మీరు ఇచ్చే సలహాలు, సూచనలు చాలామంది తీసుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేను అడగాల్సిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో పిల్లలు టీనేజ్లో ఉన్న వాళ్ళే కానీ, ఉద్యోగంలో ఉన్న వాళ్ళే కానీ, మొన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చైతన్య కాలేజ్, జూనియర్ కాలేజ్లో చదువుతున్న ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. అంతకుముందు చార్టెడ్ అకౌంటెంట్గా ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ని సంపాదించుకున్న అమ్మాయి పూణేలో బలవన్మరణానికి పాల్పడింది. ఇలాంటి కేసులు కోకోలలుగా ఉన్నాయి. అసలు వాళ్ళ అలాంటి డిప్లొమాటిక్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోవడానికి, వాళ్ళ మైండ్ అంత వీక్గా ఉండడానికి గల కారణాలు ఏంటి? వీటిని అరికట్టాలంటే మనం ఏం చేయాలి? దీన్ని రెండు రకాలుగా చూడాలండి. ఒకటి, మనకున్న యాస్పిరేషన్స్ కానీ, లేకపోతే డ్రీమ్స్ కానీ, యాంబిషన్స్ కానీ కొంచెం హై లెవెల్లో ఉన్నప్పుడు, అంటే రియలిస్టిక్గా కాకుండా కొంత హై లెవెల్లో ఉంటాయండి కొంతమంది పిల్లలకి. అలా ఉన్నప్పుడు పాపం దాన్ని రీచ్ అవ్వలేము అన్నటువంటి భయం అనేది ముందు మనిషిని వెంటాడుతుంది. ఎప్పుడు కూడా అంటే మీకు సూసైడ్స్ మీరు చూసినట్లయితే ఎప్పుడు 16, 17, 18 ఉంటాయి. ఓన్లీ జూనియర్ కాలేజీలోనే ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఆ పర్టికులర్ ఏజ్లో వాళ్ళు ఏంటంటే కంపల్సరీ మనం ఏదైనా చేయాలి అనే డ్రీమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఆ ఏజ్ డ్రీమింగ్ ఉన్నటువంటి ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి ఆ ఏజ్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ డ్రీమ్స్ అందుకోవడంలో మనం విఫలం అవుతామన్న భయంతో కానీ, లేకపోతే ఆ ప్రెజర్ ఏదైతే ఉంటుందో అది ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, టీచర్స్ దగ్గర నుంచి కానీ, సొసైటీ పరంగా కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, కంపారిజన్స్ వీటి వల్ల ఏమవుతుందంటే కొంత ఇది వచ్చి ఆటోమేటిక్గా ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా సూసైడ్ జరుగుతున్నాయి. ఇది కొంచెం మేనేజ్మెంట్స్, యాజమాన్యాలు కొంచెం దాన్ని చూసుకుని దాన్ని ఎప్పటికప్పుడు సైకాలజిస్టులు కానీ వాళ్ళని పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా సరి చేసుకుంటే తప్ప ఇది అవ్వదు. పూణేలో చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే ఈవై అనే ఒక కంపెనీ ఉందండి, మంచి పెద్ద కంపెనీ అండి, బిగ్ 4లో వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీ అండి వరల్డ్లో. అది యాక్చువల్గా అక్కడ చనిపోవడానికి గల రీజన్స్ మనం మాట్లాడాలంటే కార్పొరేట్ కంపెనీస్లోనంటే ఈ ఎంప్లాయీస్ని తగ్గించడం కానివ్వండి, వర్క్ ప్రెజర్ బాగా పెరిగిపోతుంది. సో ఎందుకంటే శాలరీస్ కూడా కొంచెం వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొంచెం మనకి ఎక్కువ శాలరీ కావాలని మనమే చెప్తాం, కానీ ప్రెజర్ ఎక్కువే ఉంటుంది. అంటే మంచి కాలేజ్ చదవాలనుకున్నప్పుడు ప్రెజర్ కూడా మనం ఎక్కువ తీసుకోవాలి, మంచి ర్యాంక్ రావాలన్నప్పుడు ప్రెజర్ ఎక్కువ తీసుకోవాలి. అందువల్ల దీన్ని మనం రెండు రకాలుగా చూడాలండి. ఒకటి, ఆ కంపెనీ నుంచి డెఫినెట్గా స్టార్టింగ్లోనే ఆ అమ్మాయి వెళ్ళింది కాబట్టి జాబ్ చేయడానికి అకామిడేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండి అట్మాస్ఫియర్లోకి వెళ్ళి. సో అట్లాగా ఆ ప్రెజర్, ఆ కంపెనీ నుంచి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. శాలరీ ఎక్కువ ఇస్తాడండి, చాలా పెద్ద కంపెనీ అది. శాలరీ ఎక్కువ ఇచ్చినప్పుడు కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెజర్ తీసుకోవడంలో బ్యాలెన్స్ అవ్వకపోవడానికి గల రీజన్ ఏంటంటే ఎవరైతే కొంత మెడిటేషన్ లేకపోతే స్పిరిచువల్గానో లేకపోతే ఫిజికల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారో మెంటల్గా కూడా అలా స్ట్రాంగ్గా ఉంటారండి. ఎప్పుడైనా చూడండి, ఫిజికల్గా స్ట్రాంగ్గా లేని వ్యక్తులు మెంటల్గా కూడా కొంచెం వీక్గా ఉంటారండి. ఎక్కువగా డాక్టర్ ఈ విషయాల కోసం మనం క్లుప్తంగా మాట్లాడదాం. అయితే కాలర్స్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి కాలర్ కుమార్ గారు వైజాగ్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం కుమార్ గారు. నమస్తే అండి. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. మా బాబు గోడవల్లో చదువుతున్నాడండి, కేకేఆర్ లో. హలో, ఏ క్లాస్ అండి? 10th క్లాస్ అండి. ఓకే. టాప్ బ్యాచ్ లో ఉన్నాడా, బిలో 6 లోపల ఉంటున్నాడా? టాప్ 6 లో అంటే ఇంటర్మీడియట్ ఎక్కడ ప్లాన్ అయితే బాగుంటుంది అన్న. యాక్చువల్గా ఏంటంటే మార్క్స్ పెడతారు కదండి ఎగ్జామ్స్, 75 మార్క్స్ కి 60, 65 అలా వస్తున్నాయి టాప్ 6 కోర్సెస్ లో. ఇంటికి అలా వస్తున్నాయంటే నేను డిస్క్రిప్టివ్ రాస్తున్నాను కానీ ఆబ్జెక్టివ్ రాయట్లేదు డాడీ అన్నారు. టీచర్ని కూడా ఎంకరేజ్ చేశాను. అంటే మీ బోర్డు ప్రాక్టీస్ చేయట్లేదు, కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటాడు, ప్రాక్టీస్ చేయట్లేదు అన్నారు. ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది ఏంటనేది సార్. అదేనండి, కేకేఆర్ గౌతమ్లో సరే మీరు అది మన గోడవేలు కానివ్వండి లేకపోతే గుడివాడ కానివ్వండి, వాట్ ఎవర్ ద బ్రాంచెస్ ఎక్కడ చదివినప్పటికీ కూడా పిల్లవాడు
మీరు ఒకవేళ ఇంటర్మీడియట్లో కొంచెం జేఈ లాంటి ఎగ్జామ్ని మీరు టార్గెట్ చేసుకున్నట్లయితే జనరల్గా అక్కడ కొంచెం బెటర్ పర్ఫార్మర్ అయినట్లయితే, కొంచెం కాన్సెప్ట్స్ అవి కొంచెం బెటర్గా వచ్చినట్లయితే, సరే ప్రాక్టీసు మార్క్స్ పక్కన పెడదామండి. సో 11th అనేది జనరల్గా కొంచెం మీకు మ్యాక్సిమం మీకు కేకేఆర్ గౌతమి వాళ్ళు చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వాళ్ళు ఈ యొక్క అదర్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే కొంచెం బెటర్గా ఉన్నటువంటి బ్యాచెస్ ఎక్కడైతే ఉన్నాయో మీకు విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ, సరే అది ఫిట్జీనా, నారాయణ, చైతన్య అన్నది పక్కన పెట్టండి. ఇలాంటి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆకాశ్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో కొంచెం మీరు ఎక్కడ జాయిన్ చేసినా కూడా ఇతను కానీ ఇక్కడ బెటర్ పెర్ఫార్మర్ అయితే అక్కడ కూడా కొంచెం ఫస్ట్ సెక్షన్లో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. సో అట్లాంటి సెక్షన్కి వెళ్ళినట్లయితే కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అలా అని చెప్పి నేను అందరినీ వెళ్ళమను లేకపోతే ఎంకరేజ్ చేస్తున్నట్టు ఫస్ట్ సెక్షన్కి వెళ్ళమని కాదు, కానీ బట్ జనరల్గా కొంచెం మీరు జేఈ లాంటి ఆస్పిరేషన్స్ ఉంది, కొంచెం బెటర్ అంబిషన్స్ మీకు ఉన్నట్లయితే ఇక్కడ బెటర్ పర్ఫార్మ్ అయితే కేకేఆర్ గౌతమ్లో కానీ డెఫినెట్గా బెటర్ పర్ఫార్మ్ అయితే బెటర్ సెక్షన్లోనే మీకు సీట్ వస్తుంది. అసలు దాని గురించి వరీ అవ్వకలేదు. ఈవెన్ విజయవాడ కాకపోతే ఈవెన్ హైదరాబాద్లో కానీ మీకు హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మీరు వచ్చినట్టు ఎగ్జామ్ పెడతారండి వాళ్ళు. అక్కడికి వచ్చిన క్యుములేటివ్ ర్యాంక్ అంటారండి. 10th క్లాస్లో ఉన్నటువంటి మొత్తం ఓవరాల్గా క్యుములేటివ్ ర్యాంక్ ఎంత వచ్చిందని చూస్తారు. ఆ క్యుములేటివ్ ర్యాంక్ ప్రకారం వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు. ఎక్కడ అయినా కూడా మీకు నష్టం జరగదు, యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇన్ ద బెటర్ బ్యాచ్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూట్. ఎస్. సో మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు గారు విజయవాడ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం దుర్గారావు గారు. నమస్కారం అండి. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మీరు ఆయనతో మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు దుర్గారావు సార్. చెప్పండి. నమస్తే సార్. నేను అయితే పెట్రోల్ చదువుతున్నానండి. 22 years ఎక్స్పీరియన్స్ ఉందండి సార్. నమస్తే సతీష్ గారు అండి. నాకు సరిగా వినపట్లేదు. ఏంటంటే దుర్గారావు సార్ నా పేరు. ఓకే. అయితే పెట్రోల్ చదువుతున్నా సార్. 22 years ఎక్స్పీరియన్స్ అండి. ఓకే. మెకానికల్ లో చాలా స్కిల్ డెవలప్మెంట్ లో చాలా డెవలప్మెంట్ లో ఉన్నా సార్ నేను. ఓకే. వాళ్ళ తగ్గ జాబ్ ఇన్ఛార్జ్ పోస్ట్ అనేది రావట్లేదు సార్ నాకు. అది కాదండి, మీరు ఐటీఐ చదివి 22 ఏళ్ళు అయింది. 22 ఏళ్ళు మెకానికల్ సంబంధించి చదివి ఉద్యోగం చేస్తున్నారు అంతేనా? నాకు చేస్తాను సార్. సిరీస్ విజయవాడ ప్రైవేట్ లిమిటెడ్ లో చేశానండి. గ్రాండ్ ఫార్మర్ లిమిటెడ్ లో చేశాను సార్. అదేనండి, మీరు విజయవాడలో ఎక్కడో చేస్తున్నారు కాబట్టి వేరే అదర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు టెక్నాలజికల్గా మార్పులు జరిగినాయి కాబట్టి మీరు వేరే ఇండస్ట్రీస్కి అప్లై చేసుకుని ప్లేస్ రీలొకేట్ అవ్వాలి. మీరు అదే విజయవాడలో బెటర్ కంపెనీలు ఉండకపోవచ్చు, ఉన్న వాళ్ళకి రిక్వైర్మెంట్ అంత ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బెటర్ ప్లేస్, బెటర్ జాబ్కి, కొంచెం బెటర్ శాలరీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు రిక్వైర్మెంట్ ఎక్కడుందో ప్లాన్ చేసి మీరు రీలొకేట్ అవ్వడానికి సిద్ధపడినట్లయితే మీకు ఆప్షన్ వస్తుంది డెఫినెట్గా. స్కిల్ ఉన్నట్లయితే ఆ స్కిల్ అనేది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ ఎలాగైతే మీకు మీరు రిలేటెడ్ ఏ ఇండస్ట్రీ అయితే మీరు వర్క్ చేస్తున్నారో ఆటోమొబైల్ సరే వాట్ ఎవర్ ప్రొడక్షన్ యూనిట్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి లేకపోతే మెయింటెనెన్స్ సంబంధించి ఏదైతే మీరు రోల్ చేస్తారో దాంట్లో ఉన్నప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఫాలో అయ్యి మెథడాలజీస్, లేటెస్ట్గా ఉన్న మెథడాలజీస్ మీద మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు అప్లై చేసినట్లయితే మీకున్న ఎక్స్పీరియన్స్కి డెఫినెట్గా బెటర్ శాలరీతో వేరే కంపెనీకి మీరు మారిపోవచ్చు, మీకు వస్తుంది కూడా. కానీ మీరు విజయవాడలో రావాలని అనుకోవద్దు, వేరే ప్లేస్లో ట్రై చేయమని చెప్తున్నాను. వేరే ప్లేస్లో ట్రై చేసినప్పుడు డెఫినెట్గా మీకు పాలిటెక్నిక్ అయినా ఐటీఐ అయినా అదేమీ పెద్దగా అంత ఇంపార్టెన్స్ ఉండదండి. మీకు డిగ్రీ లేకపోయినా కూడా యాజ్ లాంగ్ యాజ్ మీకు స్కిల్ ఉండి కొంత బేసిక్ లిటరసీ అంటే కొంచెం ఇంగ్లీష్ చదివినా అర్థం చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా బేసిక్ టెక్నాలజికల్ స్కిల్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. వేరే ప్లేసుల్లో అప్లై చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ ద ఓన్లీ విజయవాడ. ఇండియాలో చాలా ప్లేసుల్లో అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా వేరే కంట్రీస్లో కూడా అవకాశాలు ఉంటాయండి, అప్లై చేసి వెళ్ళొచ్చు. ఎస్ రైట్. మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. కీర్తి గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం కీర్తి గారు. హలో మ్యామ్. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ నా పేరు కీర్తి, నేను బీడిఎస్ చదువుతున్నాను సార్. ఇంటర్న్షిప్ చేస్తున్నాను ప్రజెంట్. బీడిఎస్ అంటే బీడిఎస్ సార్. ఏ సంవత్సరం అండి? సార్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇంటర్న్షిప్ ఎంటర్ సార్ ఎంఎన్ఆర్ కాలేజ్ లో చేస్తున్నాను. ఓకేనండి. సార్ నెక్స్ట్ నేను పీజీ అబ్రాడ్ వెళ్ళాలి అని చూస్తున్నాను సార్. అంటే మీరు క్లినికల్ చెప్తారా, నాన్ క్లినికల్ ఆప్షన్స్ చెప్తారా, ఎలా వెళ్ళాలి సజెస్ట్ చేస్తారా సార్? నెక్స్ట్ ఇంటర్వ్యూ క్లినికల్కి వెళ్ళొచ్చండి. మీరు బీడిఎస్ చదువుతున్నారు కాబట్టి నాన్ క్లినికల్కి వెళ్ళవలసిన అవసరం లేదు అన్లెస్ యూ ఆర్ ఇన్ ద ఇంట్రెస్టెడ్ ఇన్ ద రీసెర్చ్ అయితే తప్ప. మీరు రీసెర్చ్ ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు నాన్ క్లినికల్ వెళ్ళక్కర్లేదండి. క్లినికల్కి సైడ్ ఏదైతే మీకు ఉంటాయో యూకే కానీ అంటే యూఎస్ లాంటి కంట్రీస్లో కొంచెం టఫ్ ఉంటుంది అన్లెస్ మీకు ఏదైనా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా పబ్లికేషన్స్ ఏదైనా మంచి పబ్లికేషన్స్ అండి. పబ్లికేషన్స్ అంటే ఎందులో పడితే అందులో పబ్లిష్ చేస్తే తీసుకోవట్లేదండి. కొంచెం మంచి ఏదైనా నేచర్ కానీ ఇలాంటి కొంచెం పెద్ద పెద్ద మ్యాగజైన్స్లో ఏదైనా పబ్లికేషన్స్ ఏదైనా మీరు ప్లాన్ చేసుకుని మీరు కానీ ట్రై చేస్తే యూఎస్ లాంటి కంట్రీస్ కూడా ట్రై చేయొచ్చు. బీడిఎస్ అనేది హయ్యర్ స్టడీస్ రెసిడెన్సీ ఎలాగైతే మనం మెడికల్ వాళ్ళు చేస్తారో ఎగ్జాక్ట్గా మీరు ఆస్ట్రేలియా కానీ యూకే కానీ యూఎస్ లాంటి కంట్రీస్ కూడా వెళ్ళవచ్చు, వెళ్ళడానికి ఇబ్బంది లేదు. బట్ దాని ఎగ్జామ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఈ నార్మల్ ఈ మెడికల్ వాళ్ళు రాసే ఎగ్జామ్స్ కంటే వేరే రకంగా ఉంటాయి. వెటర్నరీ కానీ లేదా బీడిఎస్ వాళ్ళకి కానీ వేరే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ మీరు రాసి తప్పనిసరిగా వెళ్ళొచ్చు అండి. అలా యూకే లాంటి కంట్రీస్లో రావడం కంపారిటివ్లీ ఈజీ. ఆస్ట్రేలియాలో కొంచెం కష్టం, యూఎస్లో ఇంకా కొంచెం కష్టం. సో మీకు ఉన్నటువంటి క్లినికల్ స్కిల్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఆ క్లినికల్ స్కిల్స్ మీకు ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి డెఫినెట్గా
మీరు ఈ 3 కంట్రీస్ మీరు ట్రై చేయొచ్చు. లాంగ్వేజ్ కానీ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుని ఒపీనియన్ మీకు ఉంటే, జర్మన్ కానీ ఏదైనా యూరోపియన్ లాంగ్వేజెస్ నేర్చుకునే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా యూరోపియన్ కంట్రీస్లో కూడా మన ఇండియన్ ఎంబీబీఎస్ ఏదైతే ఉంటుందో మీరు రిజిస్టర్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్గా మీరు బీడీఎస్ ఏదైతే మీరు చదువుతున్నారో ఈ బీడీఎస్కి చదువుతున్న బీడీఎస్ని ఎగ్జాక్ట్గా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళైతే వాళ్ళ బీడీఎస్కి ఈక్వలెంట్ చేయడం లేదు. మేబీ అడిషనల్గా ఒక 2 years చదవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా రూల్స్ మార్చారండి వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు అయితే డైరెక్ట్గా మన బీడీఎస్ని వాళ్ళు బీడీఎస్తో మన ఎంబీబీఎస్ని వాళ్ళు ఎంబీబీఎస్ ఈక్వల్ చేసేవారు. వాళ్ళు అలా కాకుండా 3rd yearకి 4th yearలో మళ్ళీ లేటరల్ ఎంట్రీ కింద తీసుకుని మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత అక్కడ 2 years మళ్ళీ ఇక్కడ చేసినట్టుగా ఇంటర్న్షిప్స్ లాంటివి చేసిన తర్వాత మీరు రెసిడెన్సీకి అప్లై చేసుకునే వెసులుబాటు అయితే మీకు ఉంది. సో కెనడా కొంచెం కష్టం అండి. సో డెఫినెట్గా యూకే అయితే మాత్రం చాలా ఈజీగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కంపేర్ టు ఆల్ ది అదర్ కంట్రీస్ అంటే పర్టికులర్గా బీడీఎస్ పర్స్పెక్టివ్లో. ఎస్ రైట్ దీప్తి, ఒకవేళ మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ డయల్ ఆన్ స్క్రీన్. సో మరొక నెక్స్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. శివ నర్సీపట్నం నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం శివ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఏమి లేదు సార్, ఇప్పుడు మా పాప ఏజ్ అవుతుంది చైతన్య కాలేజీ. సార్ ఇప్పుడు డెరివేషన్స్ తర్వాత మ్యాథ్స్ ఫిజిక్స్ అర్థం అవుతుంది అంటుంది, కాన్సెప్ట్ అర్థం అవుతుంది అంటుంది. కాకపోతే ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి మళ్ళీ అర్థం కావాలంటున్నాను. దీనికి ఏంటో ఏ బుక్ చదివితే బాగుంటుంది, ఎలా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఏంటనేది అర్థం కాదు. కాన్సెప్ట్ చెప్పినప్పుడు అర్థమవుతుందంటే ఎలా చేయాలో అర్థమవుతుందండి, ఎందుకు చేయాలో అర్థం కావట్లేదు అమ్మాయికి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. హౌ టు డూ అన్నది వేరు, వై టు డూ అన్నది వేరు. సో ప్రాబబ్లీ ఆ అమ్మాయి డెరివేషన్స్ నేర్చుకున్నప్పుడు ఆ డెరివేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటుంది, ఎలా చేయాలో కదండి ఎందుకు చేయాలి కూడా అన్న ఆలోచన స్టేజ్కి వెళ్ళినట్లయితే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది రాదు జనరల్గా. అందు గురించి ఏంటంటే డెరివేషన్ నేర్చుకుని చూడకుండా రాయడం అన్నది కాదు, దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. ఎందుకు చేయవలసి వచ్చింది, దీన్ని ఈ ఈక్వేషన్ని ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఎందుకు వాడారు, దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు ఈ వరుణ్ణి, ఈ సెంటెన్స్ని ఎందుకు ఇక్కడ మనం వేరే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ వాడడం వచ్చింది అనేది అది జనరల్గా మీకు డెరివేషన్ అంటే ముందు ఇనీషియల్గా సింపుల్గా స్టార్ట్ అయిన తర్వాత పెద్దగా పెరుగుతుంది, తర్వాత మళ్ళీ సింపుల్ ఈక్వేషన్ కింద తయారవుతుంది. కాబట్టి అది చేసేటప్పుడు ఎక్కువ అబ్జర్వేషన్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి డెరివేషన్స్ వచ్చినట్టు ఆబ్వియస్గా వాళ్ళ కాన్సెప్ట్స్ వస్తాయి. అందువల్ల జనరల్గా డెరివేషన్ చేసేటప్పుడు నేర్చుకునే స్టైల్ అనేది కొంచెం మార్చినట్లయితే ఆ అమ్మాయికి ఇబ్బంది ఉండదు. ఎస్ మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. ప్రదీప్ కర్ణాటక నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం ప్రదీప్ గారు. నమస్తే మేడం. నమస్తే. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ కర్ణాటక. ఐ డోంట్ నో దట్ మచ్ ఆఫ్ తెలుగు, బాగా రాదు సార్ నాకు తెలుగు. సో మై క్వశ్చన్ ఈస్, మై సన్ ఈస్ ఇంట్రెస్టింగ్ స్టడీ టు JEE IIT. సో విచ్ కాలేజ్ బెటర్, విజయవాడ బెటరా, హైదరాబాద్ బెటరా సార్? For a better college, suggest me. What class that he is studying? He is right now 10th, sir. I want to sending 11th and 12th for studying in the which location better, sir? Hyderabad or Vijayawada? No. Wherever you go in India, it doesn't matter. Location doesn't matter. So you have to focus mainly on the what type of college it is, where that the student is able to fit in that particular batch is very, very important. So it doesn't matter whether you go to the Vijayawada or Hyderabad, even in Bangalore also. Every place in India now, more or less major cities, almost JEE institutes are there. So all the corporate institutes, all JEE institutes are there, local or maybe in the national level institutes are there. So it is not the question of that where you are sending your kid. It is you have to go to the college near any corporate institutes like Akash or Aleen or maybe whatever the Narayana, Chaitanya, FITGI, these type of corporate institutes are there, national level institutes. You go there and they conduct one exam. So once your kid is, your son is getting good marks and they tell that, okay, this student is fit for this so-and-so batch. So that decides your quality of the education, not for the institute, because each institute will have the different layering system, section 1 to section 10. So if the student is going for section 1 or 2, obviously he get a good care and good quality of education. Whereas if the same college, same school, if the student goes for section number 10 or 9, then the quality of education is different, the peer group is different, the inputs are different, everything is different. So please go to the any corporate college or maybe nearby, even Bangalore also, then get it, you request them, they conduct one exam. Based on the exam, they will tell that where maybe he will be suitable for their batches. So don't go very far that, okay, Hyderabad or Vijayawada or something. In Bangalore also, you have a lot of options are there since you belongs to the Karnataka. So you need not come to the Hyderabad or Vijayawada. Yeah, I hope you get the information. For more information, please dial on the screen numbers. So
మనకి ఒక ఇంటర్నేషనల్ కాల్ కూడా ఉంది సార్. రమణయ్య గారు ఖతార్ నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం రమణయ్య గారు. నమస్తే మేడం. డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. I think for me here good morning, maybe good afternoon for you. Yes. Sir, I have 3 questions for you. First question, sir. మాకు 2 kids ఉన్నారు, 2 పాపలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఖతార్లోనే చదువుకున్నారు, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అన్ని స్టడీస్ అని ఖతార్లో ఉన్నారు. ఆ పిల్లలు ఇప్పుడు ఇండియా పంపించాను, వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తున్నారు. అయితే ఎంబీబీఎస్ చేయడం వల్ల కొంతమంది పేరెంట్స్ ఏమో ఇండియా నుంచి ఖతార్ పంపిస్తున్నారు, నేనేమో ఖతార్ నుంచి ఇండియా పంపిస్తున్నా. సో దిస్ ఇస్ నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. నేను బ్లండర్ మిస్టేక్ అన్నమాట. దిస్ ఇస్ 1. సెకండ్, మా పిల్లలు పీజీకి వెళ్తున్నారు. పీజీలో క్వాలిఫై మార్క్స్ 50 నుంచి 0 చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? థర్డ్ క్వశ్చన్, మీరు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని ప్లస్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని చాలా 50% అన్ని ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ సరిగా లేవని డైరెక్ట్ గా టీవీలో అనౌన్స్ చేసేస్తున్నారు. సో ఇట్ విల్ నాట్ క్యాచ్ ఫైర్ యూ. దిస్ ఇస్ ఐ థింక్ ఇన్ ఇండియా లైక్ యు నో వెరీ వెల్, బట్ సమ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఇండియా మేబీ దే విల్ డూ సంథింగ్. దిస్ ఇస్ వీఆర్ అఫ్రైడ్ ఫర్ యూ. వై? బికాస్ యు ఆర్ హ్యావింగ్ very high qualified knowledge. How you got this knowledge, we don't know, but రియల్లీ మీ మైండ్ అంతా ఎడ్యుకేషన్ తోటి నిండిపోయి ఉంది. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? ఇంటి దగ్గర ఇక్కడ ఆఫీస్ లో మాకు చాలా $1 million క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చేస్తారని. క్వశ్చన్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది, చాలామంది గల్ఫ్ కంట్రీస్లో ఉన్న స్టూడెంట్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది 1-2 ఎపిసోడ్లో కూడా ఎప్పుడో చెప్పాను కూడా నేను. యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ అక్కడి నుంచి ఈవెన్ క్లాస్ 11th 12th ఇక్కడ పంపిస్తున్నారు పిల్లల్ని చదువుకోవడానికి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలేమో అండర్ గ్రాడ్యుయేషన్ చదవడానికి, లేకపోతే వేరే చదవడానికి అక్కడికి పంపిస్తున్నారు. యాక్చువల్గా ఎవరైతే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారో నా సిన్సియర్ అడ్వైజ్ అయితే ఏంటంటే, గల్ఫ్ కంట్రీస్లో కూడా చాలా డీసెంట్ అండ్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అండర్ గ్రాడ్యుయేషన్కి ఉంది. ఇది దయచేసి ఇప్పుడు ఖతార్లో ఉన్నటువంటి పేరెంట్స్ పక్కన ఉన్న సౌదీలో కానీ, లేకపోతే అబుదాబీలో కానీ, లేకపోతే దుబాయ్లో కానీ ఇలాంటి కంట్రీస్లో ఎలాంటి కాలేజీలు ఉన్నాయనే దాని మీద పూర్తి అవగాహన తెచ్చుకున్నట్లయితే, క్లారిటీ ఉన్నట్లయితే, అసలు ఆ పిల్లల్ని అండర్ గ్రాడ్యుయేషన్కి అది ఇండియా పంపించి ఇక్కడ ఐఐటి జేఈలో పెట్టించి, లేకపోతే మళ్ళీ ర్యాంక్ రాకుండా ఇక్కడ మళ్ళీ ఫైనల్గా గీతంకో, కేఎల్యూకో, లేకపోతే ఎస్ఆర్ఎం లాంటి కాలేజీలో పెట్టడం కంటే కూడా అక్కడే మంచి ప్రీమియర్ కాలేజీల్లో కానీ మీరు జాయిన్ చేసినట్లయితే అసలు మీకు ఇబ్బంది ఉండదు. ఒకటి, రావాల్సిన అవసరం ఉండదు. 2, ఎవరైతే ఖతార్ నుంచి ఇక్కడికి వస్తున్నారో స్కూల్ లెవెల్ పిల్లలు మనం మాట్లాడుకున్నట్లయితే ఎనీ గల్ఫ్ కంట్రీస్ ఇక్కడికి వస్తున్నారో 11th 12th వస్తున్నారు. 11th 12th రావడం వల్ల ఇక్కడ ఉన్న కాంపిటీషన్ కానీ, ఇక్కడ జేఈ నీట్ లాంటి ఎగ్జామ్స్ టార్గెట్ పెట్టుకుని వస్తే ఒకవేళ డెఫినెట్గా 11th 12th డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయినట్లయితే వాళ్ళు ఈ కాంపిటీషన్ తట్టుకుని మంచి మంచి స్కోర్లు వస్తున్నట్టు వాళ్ళ స్టూడెంట్స్ చాలా అరుదండి, చాలా చాలా అరుదు. నేను రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో చూస్తున్నాను. మేబీ 8th నుంచి అలా వచ్చి కొంచెం ముందు నుంచి పికప్ చేసుకుంటే తప్ప ఇది 4 years ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా 9th 10th 11th 12th ఒక ప్యాటర్న్ కానీ తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేశారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మనం ఎంటర్ చేస్తున్నాం, హై స్కూల్ కానీ తీసుకొస్తున్నాం 11th 12th అని. సో 4 years ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి మధ్యలో మీరు 11th తీసుకురావడం వల్ల వాళ్ళ పర్పస్ మీకు ఇక్కడ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు. అందు గురించి వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడ తీసుకురావద్దని చెప్తున్నాను. ఇంకోటి, అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం వల్ల ఇంకొక నష్టం ఏంటంటే మీకు ఎన్ఆర్ఐ స్టేటస్ పోతుంది. ఇక్కడ ఏదైనా ఇండియాలో మంచి కాలేజీలో మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ ఎలాంటి కాలేజీలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు ఓసీఏ కార్డు కానీ, మీకు ఏదైతే ఆ స్టేటస్ ఏదైతే ఎన్ఆర్ఐ ఉందో అది పోయి మళ్ళీ రెగ్యులర్ నార్మల్ ఓపెన్ కేటగిరీ, అండర్ రిజర్వ్డ్ కేటగిరీ అయిపోవడం వల్ల మీకు నష్టం ఇంకా జరుగుతుంది. అది సో ఇక్కడి నుంచి కొంతమంది గల్ఫ్ కంట్రీస్ ఎందుకు వెళ్తారన్న క్వశ్చన్కి వస్తే, ఇక్కడ మంచి కాలేజీకి రాక వాళ్ళకి కొంచెం ఏదైనా బెటర్ అవేర్నెస్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ చేంజెస్ అనమాట. ఇక్కడోడేమో సరిగా అవగాహన లేక అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడ వాటి మీద అవగాహన లేక, అక్కడోడికేమో అక్కడ అవగాహన లేక ఇక్కడికి వస్తున్నాడు, ఏదో జరుగుతుంది మంచి జరుగుతుందని. ఎక్కడున్న ప్లేస్లోనే ఏ దేశంలో అయినా సరే ఫస్ట్ ఆపర్చునిటీస్ మీద పూర్తి అవగాహన తెచ్చుకుని, అక్కడ మనకు రాదు, మనకు అవకాశం లేదు అన్నప్పుడు వేరే కంట్రీకి వెళ్ళడం అనేది విధానం ఏదైతే ఉందో అది రావాలి, ఆ అవేర్నెస్ రావాలి. అది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, పీజీలో మార్క్స్ 0 గ్రాడ్యుయేట్ చేశారు, దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్లో జనరల్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ లాస్ట్ ఇయర్ 0 మార్క్స్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో, అంటే ఏమి చదవకపోయినా 0 మార్కులు వచ్చినా కూడా మీరు డాక్టర్లు అవ్వండి రా బాబు, లేకపోతే మీరు చదవండి, లేకపోతే జనాలని మీరు వైద్యం చేయండి అని చెప్పడం అవుతుంది. గవర్నమెంట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళ దగ్గర నుంచి సీట్లు మిగిలిపోవడం వల్ల ఈ ప్రైవేట్ కాలేజెస్ కానీ, స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్లో చాలా సీట్స్ మిగిలిపోతున్నాయి.
పీజీ అంటే క్లినికల్ ఉంటాయి, నాన్ క్లినికల్ ఉంటాయి. ఎక్కువగా నాన్ క్లినికల్లో మిగిలిపోతూ ఉంటాయి. అనాటమీ అని, బయోకెమిస్ట్రీ అని ఇలాంటి సీట్స్ అన్ని మిగిలిపోతాయి. ఇలా మిగిలిపోతున్నాయి కాబట్టి సీట్స్ ఫిల్అప్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం, గవర్నమెంట్ ఏమో దానికి లొంగిపోయి సో క్వాలిఫై 50% మార్కులు 50% లేకపోయినా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మంచిది కాదు. వేరే విదేశాలకు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా బ్యాడ్ ఇమేజ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ 0% చేయడం, ఇదేంటి ఇండియాలో 0 మార్కులు వచ్చి 0% వచ్చినా కూడా సీట్లు ఇస్తారా అన్న ఒక రకమైన ఇమేజ్, బ్యాడ్ ఇమేజ్ అన్నెసరీగా మన ఇండియన్ గవర్నమెంట్ మనం తెచ్చుకున్నట్టు అవుతుంది. డెఫినెట్గా స్ట్రిక్ట్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేసినప్పుడు ఆ క్వాలిఫై మార్క్స్ మీద స్ట్రిక్ట్గా ఉండాలి. సీట్లు మిగిలిపోయినాయి, పోయినాయి, అది దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో నిజంగా ఒకవేళ సీట్లన్నీ ఫిలప్ అయిపోవాలి, డీమ్డ్ యూనివర్సిటీస్కి ఫేవర్ చేయాలి అని ఒకవేళ మీకు అనిపిస్తే పేపర్లో మార్పులు చేయండి. పోనీ ఏదైనా పేపర్ ఈజీగా ఇస్తారా, లేకపోతే ఇంకోటి చేస్తారా సంథింగ్ అట్లాగే ఏదైనా చేయండి తప్ప అవుట్ సైడ్ వరల్డ్కి బ్యాడ్ ఇమేజ్ మనకు కల్పించకూడదు. మూడోది, సరే మీరు ఓపెన్గానే కాలేజీల గురించి లేకపోతే వాటి గురించి ఫెయిల్ అవుతున్నారని లేకపోతే ఇలా చేస్తున్నారో అసలు మీకు ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తాయో రావు అంటే ఎవ్రీ 2-3 డేస్కి ఒక కాల్ వస్తుందండి నాకు. ఎవ్రీ 2-3 డేస్కి అది కాలేజీ చైర్మన్స్ నుంచి కానీ లేకపోతే ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి కానీ వస్తూనే ఉంటాయి, లెటర్లు వస్తూ ఉంటాయి. అసలు కొంతమంది అయితే ఈవెన్ కోర్టు నోటీసులు కూడా ఒకటి వచ్చినాయి నాకు. సో ఇవి జనరల్గా లైఫ్లో ఇప్పుడు కొత్త ఏం కాదండి. నేను డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పుడు కూడా ఇలాంటి ఓపెన్గా మాట్లాడి మనస్తత్వం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా నేను ఇబ్బందులు ఫేస్ చేశాను. కంప్లైంట్ వెళ్ళడం కానివ్వండి, లెటర్లు రావడం కానీ, ఇది కొత్త కదండి, ఇంకా అలవాటు అయిపోయింది లైఫ్లో నాకు. సో అందువల్ల ఏంటంటే జనరల్గా కొంచెం ఫియర్ తక్కువ ఉన్న మనిషిని నేను. అంటే జనరల్గా నేను ఎప్పుడు ఒకటి బలంగా నమ్ముతాను, అంటే లైఫ్లో ఎవ్రీ టైమ్ దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నేను ఈ రోజు చచ్చిపోతున్నాను అనుకుంటూ ఉంటాను నేను. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఓకే టుమారో ఈజ్ మై లాస్ట్ డే ఫర్ మై లైఫ్ అనుకుంటూ ఉంటాను నేను. సో దట్ ఏంటంటే నాకు పెద్దగా ఫీర్ ఉండదు. నేను 10 ఏళ్ళు బ్రతకాలి, 5 ఏళ్ళు బ్రతకాలి, 20 ఏళ్ళు బ్రతకాలి అని పెద్ద ప్లాన్ లేను నేను. సో అందువల్ల నాకు అలాంటి ఫీర్ ఉండదు. డెఫినెట్గా నన్ను చాలామంది అడుగుతారు సార్ ఆ వీడియో తీసేయండి సార్ అని చెప్పి. ప్రైమ్ లైన్ వాళ్ళు కూడా కొన్ని థ్రెటనింగ్ కాల్స్ రావడం జరిగినాయి. బట్ అయినా కూడా వాళ్ళు కూడా లేదు అందులో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి, మేము తీసేస్తాం. యాజ్ లాంగ్ యాజ్ ఆ ఫ్యాక్ట్ నాకు క్లారిటీ లేకుండా, నాకు నాలెడ్జ్ లేకుండా అసలు నోట్లోంచి ఏ మాట రాదండి. ఒక కాలేజీ గురించి, ఒక కోర్సు గురించి నేను చెప్పాను అంటే 100% క్లారిటీతోనే ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఎలా మేనేజ్ చేస్తారు అంటే, ఇప్పటికే నేను ఈ వయసులో కూడా రోజు 4-5 గంటలు చదువుతాను నేను. టిల్ టుడే ఈవెన్ ఈ రోజు కూడా నేను ఏదో ఒక టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు 4-5 అవర్స్ చదువుతాను. లేటెస్ట్ వాటికి రిపోర్ట్స్ అయ్యి చదువుతాను. కాలేజీల మీద నాకు అవగాహన ఉంటుంది. 25 సంవత్సరాల నుంచి ఎన్నో, ఇప్పుడంటే నేను టీవీలో కనపడుతున్నాను తప్ప ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ కాలేజీ వాళ్ళని అడిగినా గత 20 ఏళ్లలో ఇలా కోవిడ్కి ముందు మీరు చూస్తే ప్రతి కాలేజీకి వెళ్ళి సెషన్ చెప్పినండి నేను. ప్రతి కాలేజీకి వెళ్ళినండి. యూ నేమ్ ఇట్ ఎనీ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మ్యాక్సిమం కాలేజీకి వెళ్ళి నేను తెలిసిన వాళ్ళే. సో అంటే ఎంతమంది స్టూడెంట్స్ని చూసుంటాను ఈ 1.5 yearలోనే మన ప్రైమ్ లైన్ ద్వారా కనీసం ఎన్నో వందల మందికి నేను కౌన్సిలింగ్ చేస్తుంటాను. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్తుంది? మరి ఇదంతా ఎక్స్పీరియన్సే కదా. అందువల్ల స్టూడెంట్ చూస్తే మాకు తెలుస్తూ ఉంటుంది, కాలేజీ చూసినా మాకు తెలుస్తాయి. బిల్డింగ్లు చూసో, లేకపోతే గ్రీనరీ చూసో, లేకపోతే ఇంకోటి చూసో తెలియని పేరెంట్స్ జాయిన్ చేస్తారు తప్ప క్వాలిటీ ఆఫ్ ది కాలేజ్ అనేది జనరల్గా రీసెర్చ్ ఎలా ఉంది, ప్రాజెక్ట్స్ ఎలా చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఎలా ఉందని చూస్తాం. లేకపోతే లేదని చెప్తాం, పబ్లిక్ అనే చెప్తాం. అది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయంటే నాకు వస్తున్నాయండి, రాకపోవడం ఏం లేదు. బట్ అవి ఫేస్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళాలి. మరి ఎవడొకటి మాట్లాడాలి కదా, ఇప్పుడు అందరూ కామ్గా ఉంటే కాదు కదా, ఎవడొకటి మాట్లాడాలి. ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఎవడొకటి మాట్లాడాలి కదా. సో అయితే లాస్ట్ కాలర్ ఒకరు సిద్ధంగా ఉన్నారు, సుధాకర్ గారు నెల్లూరు నుండి. పాపం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సార్. నా పేరు సుధాకర్ సార్. మీ వీడియోస్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను సార్. సార్ మా బాబుకి జోసా కౌన్సిలింగ్లో ఐఐటి భువనేశ్వర్లో సిఎస్సి వచ్చింది సార్. IIIT హైదరాబాద్లో సిఎస్సి వచ్చింది. మీ వీడియోస్ అవి చూసి నేను భువనేశ్వర్ని లెఫ్ట్ చేసి IIIT హైదరాబాద్లో జాయిన్ చేశాను. మా ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఐఐటి వదులుకొని ఎందుకు అంతా వెళ్ళారు, రాంగ్ స్టెప్, నేను ఎవరో రాంగ్ గా గైడ్ చేశారు అంటున్నాడు. అది మీరు కొంచెం క్లారిఫై కాదండి. అతను ఐఐటి భువనేశ్వర్లో ఉన్న అతనికేమీ నష్టం జరిగి ఉండేది కాదు, ఐఐటి హైదరాబాద్లో ఉన్న అతనికి నష్టం జరగదండి. సో మీకు ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే డెఫినెట్గా IIIT హైదరాబాద్ అనేది ఐఐటి భువనేశ్వర్తో ఎట్టపారే ఉంటుంది. అందులో మీకు ఎలాంటి ఇబ్బంది జరిగే ప్రసక్తే లేదు. సో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా మీకు IIIT హైదరాబాద్ నుంచి ఫారెన్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా మీరు వెళ్ళగలరు, అటు ప్లేస్మెంట్స్ కానీ దీని పర్స్పెక్టివ్లో కానీ. మేబీ ఐఐటి భువనేశ్వర్ని వదులుకుని ఇక్కడ రావడం అన్నది డిసిషన్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా అది ఇండివిజువల్ డిసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే భువనేశ్వర్లో మీకు అక్కడ ఉండిపోతుంది, అక్కడ మీకు ఏదో ప్లస్ అడ్వాంటేజ్ ఎక్కువైపోతుంది, ఇక్కడ రావడం వల్ల నష్టం జరగడం అట్లా ఉండదు. చాలామంది స్టూడెంట్స్ ఐఐటీలో వదులుకుని చాలామంది IIITకి వచ్చిన బోల్డ్ మంది ఉంటారండి. ఇదేమి కొత్తగా మీ ద్వారా జరిగినటువంటి విధానం ఏం కాదండి. IIIT హైదరాబాద్ అనేది ఆల్మోస్ట్ మీకు దగ్గర 25 years ఓల్డ్ కాలేజీ, వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయిన కాలేజీ కాబట్టి ఆల్రెడీ వెల్ రీసెర్చ్ ఉన్న కాలేజీ. మేబీ కొంత సోషల్ లైఫ్ ఉండకపోవచ్చు, అదర్ ఆస్పెక్ట్స్లో కొంత ఇబ్బంది ఉండొచ్చు తప్ప క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో కానీ ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో కానీ బయట
ఐటీ ఇండస్ట్రీలో కాలేజీకి ఉన్న నేమ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కాలేజీకి అబ్రాడ్కి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆ యొక్క కన్వర్షన్ రేట్ కానివ్వండి, అటు రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటిలో కూడా మీకు ఐఐటి భువనేశ్వర్కి ఏమాత్రం అది తీసిపోయే ప్రసక్తి లేదు. సోషల్ లైఫ్ ఉండకపోవచ్చు, ఎకడమిక్ ప్రెజర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, చిన్న క్యాంపస్, మేబీ ఓన్లీ సిఎస్ తప్ప మిగతా వాళ్ళు ఉంటారు కాబట్టి మేబీ ఆ యాంగిల్లో కొంత మీకు ఇబ్బంది పరిస్థితులు ఏమైనా ఉంటే ఉండాలి తప్ప క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో కానీ, ఫ్యాకల్టీస్లో కానీ, ప్రాజెక్ట్స్లో కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు ఐఐఎస్సీ బెంగళూరు ఉంది, చాలామంది ఐఐటి వదిలేసి వెళ్ళిపోతారు. మరి ఐఐఎస్సీ బెంగళూరు ఎందుకు వెళ్ళానంటే ఐఐఎస్సీ బెంగళూరు డెఫినెట్గా ఐఐటి కంటే మంచిదా కాదని ఇట్స్ బిగ్ డిబేట్. ఇట్స్ ఇండివిజువల్ పర్సెప్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. చాలామంది సేమ్ లాజిక్ ఐఐఎస్సీ వదిలి ఐఐటికి వెళ్ళిన, ఐఐటీస్ వదిలి ఐఐఎస్సీ బెంగళూరుకి వచ్చిన చాలామంది ఉంటారండి. సో ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్ అక్కడ కానీ యాజ్ లాంగ్ యాజ్ పర్ఫార్మెన్స్ చేసినట్లయితే ఇబ్బంది ఉండదు. IIITలో జీపీఏ రావడం కూడా కష్టం, భువనేశ్వర్తో కంపేర్ చేస్తే. మీకు మంచి జీపీఏ కానీ తెచ్చుకోగలిగితే డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది తప్ప నష్టం జరగదు. డాక్టర్ సతీష్ గారు ఎన్నో విషయాల మీద అనార్గలంగా మాట్లాడగలిగే విద్య దేవుడు మీకు ఇచ్చారు. అంటే అన్నిటికంటే, అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పది. ఆ విషయాన్ని మేము మీ ద్వారా తెలుసుకున్నాం. మీతో పాటుగా ఇలా లైవ్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం విత్ డాక్టర్ సతీష్ గారు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.